హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. కాలానికి అనుగుణంగా చేంజెస్ వచ్చాయి. మనం జర్నీ చేసే పరిస్థితులు కూడా మారాయి. ఈ జర్నీ ఫెసిలిటీస్ అనేది గ్రేటర్ వాసుల కలల మెట్రో స్టేషన్ ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలికొనింది. కేపీహెచ్పి కాలనీలోని ఎస్ఆర్ హోమ్స్లో నివసించే హరికాంత్ రెడ్డి టీసీఎస్లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య మౌనిక కంతాల హౌస్ వైఫ్. ఆమె తన సమీప బంధువు మున్నిని అమీర్పేట హాస్టల్లో జాయిన్ చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి ఎక్కి అమీర్పేటలో దిగారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మౌనికతో పాటు ఆమె బంధువు మున్ని శారద్ స్టూడియో వైపు మెట్రో స్టేషన్ కింద మెట్లు దిగారు. వర్షం పడుతుండటంతో మెట్రో స్టేషన్ మెట్ల మార్గం పిల్లర్ కింద వెయిట్ చేస్తున్నారు. ఆ సమీపంలో పిల్లర్ పైన ఉన్న మెట్రో స్టేషన్ కాంక్రీట్ అంచులు పెచ్చులూడి అమాంతం 9 మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో మౌనిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు మెట్రో సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి ఆటోలో తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే మౌనిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు సమాచారం అందడంతో మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. మృతురాలిది కరీంనగర్ జిల్లా అని, నూతనంగా వివాహమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఎల్&టీ మెట్రో అధికారులు ఆదేశించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఏవిఎస్ రెడ్డి తెలిపారు. కాగా ఇంటి సభ్యులు అందరూ 50 లక్షలు డిమాండ్ చేశారు. కానీ ఎల్&టీ వాళ్ళు అంత ఇచ్చుకోలేమని, మేము 15 లక్షలు ఇచ్చుకుంటామని చెప్పుకున్నారు. అయితే ఇంటి సభ్యులందరూ ఒప్పుకోకపోవడంతో ఫైనల్గా 20 లక్షలు క్యాషు మరియు 15 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ మరియు మౌనిక చెల్లికి ఉద్యోగం ఇస్తానన్నారు. వాళ్ళు ఎంత ఇచ్చినా చనిపోయిన అమ్మాయి అయితే తిరిగి రాదు కదా. మరి మెట్రో నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణమని స్పష్టంగా తెలుస్తుంది. స్టేషన్లను సైతం ప్రీ కాస్ట్ విధానంలో నిర్మించారు. అంటే ముందుగా స్టేషన్ను అవసరమైన సెగ్మెంట్ తయారీని ఉప్పల్ మియాపూర్ కాస్టింగ్ యార్డ్లో సిద్ధం చేసి ఆ తర్వాత స్టేషన్లో నిర్మించిన చోట అమర్చారు. పిల్లర్ వాటిపై ఏర్పాటు చేసిన వయాడక్ట్ సెగ్మెంట్ల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్ మిశ్రమంతో మూసివేశారు. ఇక్కడ పొరపాటు జరిగినట్టే నిపుణులు చెబుతున్నారు. ఈ పనులు హడావుడిగా చేపట్టడంతో మెట్రో రైలు వెళ్లే సమయంలో ప్రకంపనలకు కాంక్రీట్ పెచ్చులూడి తరచూ కింద పడిపోతుందని తెలిపారు. ఇది మెట్రో ప్రయాణికులు రహదారి మార్గంలో వెళ్లే వాహనదారుల పాలిట శాపంగా మారిపోతుందని హెచ్చరించారు. ఆదివారం జరిగిన ఈ సగటు సైతం ఇదే కారణమని అభిప్రాయపడుతున్నాడు. కాగా గ్రేటర్ సిటీలో మెట్రో ప్రాజెక్టుకు 2017 నవంబర్లో ప్రారంభమైంది. 2 ఏళ్ల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం మెట్రో ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపెడుతుందని నిపుణులు అంటున్నారు. ఇలానే ఉంటే ప్రయాణికుల ప్రాణాలకి సేఫ్టీ లేదని ఒక అభిప్రాయం. ఇక ఇలాంటి పరిస్థితులు ఎలా ఎదుర్కొంటారు, మరి ఎల్&టీ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.